నేను అన్నాను, నాకు మహీధర్ అని చాలా బాగా చేస్తున్నాడు. ఫస్ట్ సినిమా నేను చూశాను ఆయనది. ఓకే. చాలా బాగా చేశాడు. అందుకని కృష్ణరాజు గారి బ్యానర్‌లో ఆయనకి సినిమా ఇచ్చారు. నాకు మంచి ర్యాపో ఉంది ఆయనతో. హ్మ్. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గెట్ హిమ్ అన్నా. అంటే జయంత్ కూడా అప్పటికి వినున్నాడు మహీధర్ గురించి. హ్మ్. యా ఐ హర్డ్ అబౌట్ మహీధర్. అరే ఉస్కు ఇఫ్ యూ కెన్ గెట్ హిమ్ నథింగ్ లైక్ ఇట్ అన్నాడు. అంటే నాకు షెడ్యూల్కి వెళ్ళాను మళ్ళీ నేను. వెళ్ళినప్పుడు అప్పుడు మహేందర్ని అడిగాను, అన్నయ్య ఇట్లా నాకు హీరోగా ఛాన్స్ వచ్చింది దీంట్లో, మీరు కెమెరా చేస్తే బాగుంటుందంటే, లేదు తమ్ముడు నేను సినిమాలు డిజిటల్ నాకు చేస్తూ తెలీదు. కాదు కాదు అతను ఏమనంటే, నేను ఎప్పుడు డిజిటల్ వర్క్ చేయలేదు, కొత్తగా వచ్చింది డిజిటల్, అప్పుడే కొత్తగా వచ్చింది. హ్మ్. ఆ కెమెరా నాకు, వీడియో కెమెరా నాకు తెలీదు వర్క్ అది. బట్ ఎనీవే ఐ విల్ డూ ఫర్ ఇట్. నేను నేర్చుకుందా ఏముందిలే, కొత్త కొత్త టెక్నాలజీ కదా, అవును. లెట్ మీ లెర్న్, అది కూడా నేర్చుకుని చేద్దాం అని హ్మ్. అతను వచ్చాడు. అండ్ అప్పుడు కెమెరా కూడా మన దగ్గర లేవు. ఇక్కడ ఓన్లీ 2 కెమెరాస్ ఉన్నాయి సిటీలో. మణిశంకర్ గాట్ కెమెరా ఫ్రమ్ చెన్నై. హ్మ్. 7 ఛానల్ అని ఉండేది, అక్కడి నుంచి చెన్నై నుంచి కెమెరా వచ్చింది. ఓకే. వస్తే అప్పుడు మహేదర్ డిడ్ దట్ వర్క్, కెమెరా వర్క్, అందుకని సినిమాలో ఉంది. హ్మ్. అప్పటికే జయంత్ వాజ్ ఇంటూ ఫిల్మ్స్, సురేష్ ప్రొడక్షన్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాడు అక్కడక్కడ. సో ఆ సినిమా టచ్ ఉండడం వల్ల సినిమాలో వచ్చింది. హ్మ్. సో అవును. అది అట్రాక్ట్ అయ్యింది జనాల్లో. సో అందులో ఫస్ట్ డే చూడగానే గెటప్ వేసుకొని చూడగానే మహేందర్ ఇదేమిటా పెద్ద ఆయనలో ఉన్నావు నువ్వు అన్నాడు ఆయన. హ్మ్. కెమెరా అట్ట చూసేసి, ఏంటి ఇట్లున్నానంటే నాగేశ్వరరావు ఉన్నావు అంటూ అన్నాడు. ఫిక్స్ దట్ అయిపోయింది. గెటప్ అంటే అవునా అంటే ఎవ్రీబడి స్టార్టెడ్ సేయింగ్ దట్. హ్మ్. ఆ రోజే నాగేశ్వరరావుతో పరిచయం నాకు. ఫస్ట్ డే ఆయన సెట్స్కి వచ్చారు. ఆ రోజు పరిచయం ఆయన పోయేదాకా ఇట్ వాజ్ ఎ వెరీ గ్రేట్ బాండ్ విత్ హిమ్. నాగేశ్వరరావు గారిని పిలిచారు ఆ రోజు సెట్స్కి. జయంత్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆఫ్ నాగేశ్వరరావు గారి ఫ్యామిలీకి. నాగార్జున వీళ్ళందరూ ఫ్రెండ్స్, వాళ్ళు దే ఆర్ ఫ్రెండ్స్ అదర్వైజ్, ఆ థియేటర్ నుంచి అక్కడి నుంచి ఫ్రెండ్స్ వాళ్ళంతా. సో ఆయనకి తెలిసి తెనాలి రామకృష్ణ ఎవరో చేస్తున్నారంటే చెప్పాడు, తను చేస్తున్నాను అంకుల్ చెప్పినట్టు. అంటే నేను వస్తానన్నట్ట. ఆ రోజు ఫస్ట్ డే వచ్చారు ఆయన. ముహూర్తం అంతా అయిపోయిన తర్వాత మేము టెంపుల్ సెట్లో షూట్ చేస్తుంటే వచ్చారు. అదో ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అలా కళ్ళు మూసుకుని షార్ట్ చేసినట్టు కళ్ళు తెరవగానే ఆయన ఉన్నాడు ఎదురుగా కనిపిస్తున్నారు. వీళ్ళగానే దండం పెట్టేస్తుంది, బాగున్నాడు, గుడ్ లక్ అని వెళ్ళిపోయారు. అంటే ఆ పరిచయం అలా 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 ఎంత క్లోజ్ అయిపోయారంటే ఆయన, ఐ వాజ్ ఇన్ టు హిస్ హార్ట్ టిల్ ద ఎండ్. డైరెక్ట్గా హాట్ లైన్ ఉండేది అతను, ఆయనతో ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడేసి వెళ్ళిపోయి మాట్లాడుకోవడానికి అంత ఉండేది. అలా సో క్లోజ్ టు మీ, ఆయనకు నేను అంత క్లోజ్ అయిపోయాను దగ్గరికి. బట్ లాస్ట్ మినిట్లో మాత్రం మీరు వెళ్ళలేదు కదా ఆయన. లాస్ట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత నేను వెళ్ళలేదండి, ఆయన చూడలేకపోయాను నేను. ఆయన వీల్ చైర్లో వచ్చి ఐ డెంట్, అంటే ఆయన హీ వాజ్ వెరీ కాన్షియస్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఎక్కడ ఆయన ఏ రోజు కూడా ఆయన మెట్టెక్కుతున్నా ఆయన చేయించిన చూసేవాడు. ఆయన కష్టపడి ఆయన 4 మెట్లు ఎక్కాడు తప్ప ఏ రోజు చేయి తీసుకుని సపోర్ట్ తీసుకుని ఆయన ఏ రోజున ఏ చేయలేదు. అలాంటి వాడు వీల్ చైర్లో కూర్చొని తిరుగుతుంటే ఆ పిక్చర్స్ చూశాను, నాకు వెళ్ళబుద్ధి కాలేదు. మాట్లాడేవాళ్ళ ఫోన్లో అయితే. మాట్లాడలేదు నేను. ఫోన్లో ఆయన క్యాన్సర్ వచ్చిన తర్వాత నేను ఆయనతో మాట్లాడలేదు, ఆయన దగ్గరికి వెళ్ళలేదు. 2 సార్లు ట్రై చేశాను వెళ్దామని, బట్ నా కాన్షియస్ ఒప్పుకోలేదు. ఆయన అలా ఫిక్స్ అయిపోయారు. నేను ఆయన అలాగే ఉండాలనుకున్నాను, అలా ఉండిపోయాను అంతే. అలాగే ఆయన ఎప్పుడు అనేవాడు ఆయన, మన విజన్ ఉంటే అలా ఉండిపోవాలి మన మైండ్లో అని. అందుకే అదే గుర్తొచ్చింది నాకు, అది అలా ఉండిపోయి అలాగే ఉండాలి ఆయన అని వెళ్ళాను. బట్ లాస్ట్ ఆయన పోయిన రోజు వెళ్ళాను. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నా కోసం బాడీ వెయిట్ చేసింది, నేను వెళ్ళి చూశాను, తీసుకెళ్ళిపోయాను బయటికి. ఇట్ వాజ్ గ్రేట్ బాండ్. యా, అది ఐ కెన్ సీ దట్ ఆ ఎమోషన్ని. సో నిజంగా ప్లీజ్ మన ఒక రకంగా ఆయన్ని అలా ఫిక్స్ చేసుకున్నారు. ఆ పిక్చర్ అనేది ఎప్పటికీ మైండ్లో ఉండిపోతుంది, ఇప్పటికీ ఉంటుంది, కలకాలం అలాగే ఉంటుంది. ఆయనకు కూడా అర్థమైంది కదా అది. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను నేను. అంటే ఇండస్ట్రీలో మనం ఎలా ఉండాలి, మనం ఎలా బిహేవ్ చేయాలి, హౌ ఒక ఆర్టిస్ట్ అనేవాడు ఎలా ఉండాలి, చాలా నేర్చుకున్నాను. చాలా ఆయనతో మాట్లాడుతుంటే అసలు ఈజ్ అన్ ఎన్సైక్లోపీడియా. ఎనీ టేక్ యూ జస్ట్ నేమ్ ఎనీ సబ్జెక్ట్ ఆయన మాడగలడు, అనర్గళంగా గంట తరబడి మాడగలడు. ఆయన అంత నాలెడ్జ్ ఎలా గెయిన్ చేశాడు అన్నది ఆయనకే తెలుసు, భగవంతుడికి తెలుసు.
అంటే ఏ పర్సన్ జస్ట్ పాస్డ్ 7th క్లాస్, అంత నాలెడ్జ్ అసలు యూ కాంట్ ఇమాజిన్. ఆయన మాట్లాడుతూ ఉంటే డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్, డీప్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయి మాట్లాడతాడు అనర్గళంగా. కొన్ని గంటలు ఆయనతో ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా మినిమం 2 to 3 hours కూర్చొని ఉండేవాడు మేము. మినిమం 2 to 3 hours తక్కువ ఏ రోజు కూర్చోలేదు అంతే మేము. గ్రేట్ పర్సన్. లక్కీ నాకు అదృష్టం ఏంటంటే ఇద్దరు లెజెండ్స్తో చాలా క్లోజ్ అనుబంధం. ఎన్టీఆర్ గారితో కూడా అసలు ఎన్టీఆర్ గారిని నేను చూస్తాను కూడా అనుకోలేదు. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చేసరికి ఆయన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాడు. ఆయన 83 ఈవెంట్ అయ్యాయి, ఇండస్ట్రీ నుంచి సీఎం అయిపోయాడు ఆయన 83లో. సో ఆయనతో యాక్ట్ చేసే ఛాన్స్ లేదు, ఆయన చూసే ఛాన్స్ కూడా లేదు. అంటే ఎక్కడన్నా సీఎంగా ఎక్కడ చూడాల్సిందే తప్ప దగ్గరగా మాట్లాడతామన్న అంటే ఆయనతో మనకేం పని లేదు కదా. ఆయన పాలిటిక్స్కి వెళ్ళిపోతే పాలిటిక్స్లో మనకేం పని ఆయనతో. యాక్టర్గా అయితే కలుస్తాం అక్కడ, పాలిటిక్స్లో మనకి ఏం పని ఉంటుంది మనకి దగ్గరికి వెళ్ళడానికి. బట్ విశ్వామిత్ర తను కూడా అదే అంటారు చూడండి, మనకి ఏదైనా రాసి పెట్టుంటే తను కూడా వచ్చేస్తుంది. అదే అనబోతున్నా, తను కూడా వచ్చేస్తుంది. అలా చాలా జరిగాయి నాకు. తను కూడా వచ్చేసి మన దగ్గరికి వచ్చేస్తుంది ఎత్తుకుంటూ. అలాగా విశ్వామిత్ర ఆయన కోసం తీసాడు ఆయన. ఎందుకంటే లేకపోతే ఆయనతో నేను యాక్ట్ చేసే ఛాన్స్ లేదు. అవును. తమ అదృష్టం ఏమిటంటే ఆయన యాక్టింగు, ఆయన బ్యానరు, ఆయన డైరెక్షన్, 3 నేను ఎంజాయ్ చేశాను ఆయనతో. అందులో మళ్ళీ మీరు దేవేంద్రుడు ఆయనకు 1-to-1 విలన్. నాకున్న సీనియారిటీతో ఆయనకు 1-to-1 విలన్ క్యారెక్టర్ చేశాను నేను. ఆయన ఒప్పుకోవడం గొప్ప విషయం, నేను చేయడం గొప్ప విషయం కాదు. ఆ క్యారెక్టర్కి ఆయన నన్ను తీసుకొని చేసుకోవడం అనేది, నన్ను నమ్మి సెలెక్ట్ చేసుకోవడం అన్నది గొప్ప విషయం. సో అప్పటికే మీరు తెనాలి రామకృష్ణ చేశారు, నారదుడిగా యాక్ట్ చేశారు, ఆ తర్వాత దేవేంద్రుడు అయ్యారు. నారదుడు వచ్చేయలేదు అప్పటికి చేయలేదు. 89కే ఇది 88-89 కదా. నేను 90 తర్వాత నారదుడు రెగ్యులర్ అయ్యాను. 90 ముందు నారదుడు చేయలేదు. 90 తర్వాత ఫస్ట్ ఒక సింగిల్ ఎపిసోడ్ చేశాను. సో ఎవ్రీబడి సెడ్ లుకింగ్ గుడ్ ఇన్ నారద అన్నాడు. ఓకే అనుకున్నా, వదిలేసాను. అగైన్ దెన్ ఐ స్టార్టెడ్ మై ఎగ్జాక్ట్గా నారదుడు కెరియర్ నేను చెప్పాలంటే జైవీర్ హనుమాన్ హిందీ పద్మాలయ, అందులో రెగ్యులర్గా నారదుడు స్టార్ట్ చేశాను. చేసి వాళ్ళ దగ్గరే నేను కాంట్రాక్ట్లో నేను 2 సీరియల్స్ చేశాను వాళ్ళకు. అందులో ఒకటి కృష్ణ తులాభారం చేశాను, అందులో మళ్ళీ నారదుడు చేశాను. ఆ తర్వాత ఈటీవీకి వచ్చాను, శివలీల. శివలీల అక్కడి నుంచి నారదుడు ఎక్కడ నారదుడు అయినా వాళ్ళ దాంట్లోనే దాదాపు 2 హిందీ సీరియల్స్, 4 తెలుగు సీరియల్స్ చేశాను పద్మాలయలోనే నారదుడుగా.